కూడికను ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను ఈ లోకంలో నిలిచినటువంటి నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మరి విడువక ఎడబాయక నీ దయగల హస్తముతో చాచిన చేతితో తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానం బట్టి తండ్రి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి రాత్రికాల సమయంలో మా ప్రభువా మరి పెదవేరు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి వారికి మీరు అనుగ్రహించినటువంటి స్వస్థత విషయంలోను ఆరోగ్య విషయంలోను మీ కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి తండ్రి మరి ఈ సమయంలో వారి కుటుంబం మరి ఏర్పరిచినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కోడిక విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. ప్రతి విషయంలో మీ కృతజ్ఞత తెలియజేయాలని సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి మీరు చూపినటువంటి కృపను బట్టి ప్రేమను బట్టి వారికి అనిపిస్తున్నటువంటి స్వస్థత విషయంలో కూడా మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కూడికను ప్రారంభించుండగా ముందుగా కీర్తనలు పాడుచుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపుని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మరి సేవకులుగా మేము శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి బోధించుండగా మీరే తోడు ఉండి నడిపించమని మా ప్రభువా ఈరోజు తలపెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరే సజావుగాను సక్రమంగాను ఘనముగా జరిగించుకోవడానికి తండ్రి మీరే తోడు ఉండి నడిపించమని తండ్రి మరి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు వారందరూ త్వరితగతిన వారి గృహానికి చేర్చమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క కృతజ్ఞత కొడుకులో భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. మరి ఎవరైనా ఆసక్తి గల వారు కీర్తన పాడాలనుకున్న వారు ముందుగా నాకు తెలియచేయండి, అవకాశం ఉంది. కీర్తనలు పాడడానికి సిద్ధపడండి, ఎవరైనా అవకాశం ఇస్తాను ఖచ్చితంగా. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి మెసేజ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది, చూడొచ్చు. తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఎవరినన్నా మా స్థానిక సంఘ సభ్యులను అడిగితే చెప్తారు. కూడిక అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా చూడొచ్చండి. రేపటి దినానికి మీకు అందుబాటులో ఉంటుంది కార్యక్రమం. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 10వ కీర్తన పాడుకుందామండి. ఆరాధించేదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆరాధించేదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసార చేయచు, ఆనందగానము మనసార చేయచు, అనుదినం కీర్తింతుము రారాజును, అనుదినం కీర్తింతుము రారాజును. ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. అక్షయనాథుడు అద్వితీయ దేవుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయ దేవుడు నిత్య నివాసియు అజంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడయున్నవాడు మన దేవుడు అమరుడయున్నవాడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సత్యస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మన సమస్తమునకు జీవాధారుడై శ్రేష్టైవుల నిడు జ్యోతిర్మయుడై శ్రేష్టైవుల నిడు జ్యోతిర్మయుడై భువియందు కృపజోపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసార చేయుచు ఆనందగానము మనసార చేయుచు అనుదినం కీర్తింతుము అనుదినం కీర్తింతుము రాజుము ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా రావాలి కీర్తన పాడడానికి ఆసక్తిగా కూడా రావాలి. యేసయ్యా 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 ఎందుకో నాపై ప్రేమ ఎందుకో నాపై జాలి ఎందుకో నాపై ప్రేమ ఎందుకో నాపై జాలి యేసయ్యా యేసయ్యా
పిలచితివా ప్రేమమయుడా నా యేసయ్యా ప్రేమమయుడా నా యేసయ్యా ప్రేమతో నన్ను పిలచితివా ప్రేమతో నన్ను పిలచితివా యేసయ్యా 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 ఎందుకో నాపై ప్రేమ ఎందుకో నాపై జాలి జాలి లేని నా జీవితము జాలితో నన్ను పిలచితివా జాలి లేని నా జీవితము జాలితో నన్ను పిలచితివా జాలిమయుడా నా యేసయ్యా జాలిమయుడా నా యేసయ్యా జాలితో నన్ను పిలచితివా జాలితో నన్ను పిలచితివా యేసయ్యా 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 ఎందుకో నాపై ప్రేమ ఎందుకో నాపై జాలి కఠినమైన నా హృదయమును కరుణతో నన్ను పిలచితివా కఠినమైన నా హృదయమును కరుణతో నన్ను పిలచితివా కరుణామయుడా నా యేసయ్యా కరుణామయుడా నా యేసయ్యా కరుణతో నన్ను పిలచితివా కరుణతో నన్ను పిలచితివా యేసయ్యా 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 ఎందుకో నాపై ప్రేమ ఎందుకో నాపై జాలి మారని ప్రేమ మదిలో దాచి మహిమతో నన్ను పిలచితివా మారని ప్రేమ మదిలో దాచి మహిమతో నన్ను పిలచితివా మహోన్నతుడా నా యేసయ్యా మహోన్నతుడా నా యేసయ్యా మహిమతో నన్ను పిలచితివా మహిమతో నన్ను పిలచితివా యేసయ్యా 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 ఎందుకో నాపై ప్రేమ ఎందుకో నాపై జాలి నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా
ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెక్కువ వెలుగు వంటి దర్శనము
చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు ఎక్కువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీరును తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీరునము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. అది ఎంతమైన వాడవు మరి పాడుకుందాం. స్థానిక సంఘం దగ్గర మరి మంచి కాపరి మా ప్రభు యేసని ప్రింటెడ్ పేపర్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును. చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువ చేయుము. నీతి మార్గమందు మమ్ము నడువ చేయుము. మంచి కాపరి మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం, అభయం తానై ఆదరించును, ఆశీర్వదించును. ఆదరించును, ఆశీర్వదించును. అన్ని తావులందు అన్ని తావులందు తనే తోడయ్యుండును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. బ్రతుకు నిండగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండగా చిరకాలం ఆయనతో జీవింపగా. చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మధురమైన ప్రేమతో
మమ్ము కాయులే. ఇంతవరకు మరి కీర్తనలు పాడుకుని మరి తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి యొక్క కృతజ్ఞత కూడి కొరకు మరి ఏర్పాటు చేయడం వాక్య పఠనం వాక్య భాగము త్వరగా ధ్యానించుకుందాం. ఈ యొక్క కృతజ్ఞత కూడి కొరకు ఏర్పాటు చేయడం వాక్య పఠనం వాక్య భాగము మరి లేఖన భాగాన్ని మరి చదివి వినిపించడానికి మరి అవనస్తులు ఎవరైనా ఉంటే త్వరగా రావాలి. ఎవరు కుటుంబ సభ్యుల నుంచి ఎవరన్నా మరి రామారావు కానీ ప్రసాద్ బాబు కానీ మరి చదవాలని కోరుతున్నాను. మరి వారి బంధువులు అందరూ శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి ప్రాంగణంలోకి రావాలి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా రావాలి. ఈ యొక్క కృతజ్ఞత కూడి కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్య పఠనం మలకి గ్రంథం నుంచి 4వ అధ్యాయము. మలకి గ్రంథం నుంచి 4వ అధ్యాయము. ఈ యొక్క కృతజ్ఞత కూడి కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్య పఠనం వాక్య భాగము మలకి గ్రంథం నుంచి 4వ అధ్యాయము 2వ వచనం ఒక వచనం మరి ప్రసాద్ బాబు చదివి వినిపిస్తాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలను గంతులు వేయనట్లు గంతులు వేయదురు. లేఖన భాగాన్ని చదివించిన మరి సహోదరు ప్రసాద్ బాబుకి ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేసుకుంటానండి. వాక్యాన్ని వివరించిన ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుల పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు మరి కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి నడిపించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో లేఖన భాగాన్ని వివరించినందుకు తండ్రి మీ యొక్క ఆత్మతోనూ శక్తితోనూ మమ్మల్ని నింపి వినిచిన వారు కేవలం విని విడిచిపెట్టకుండా వారి హృదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా ఫలించడానికి ఇటు లేఖన భాగాన్ని తండ్రి వారి హృదయంలో భద్రపరచుకునేలాగా కృప చూపించండి తండ్రి. కూడిక ఆదరించేంత వరకు మీరే తోడే ఉండి మరి ముందు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరే తోడే ఉండి నడిపించుకొని ఈ ప్రార్థన తాసం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుపేట మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభాగమనాలు తెలియజేస్తానండి. రైట్, మరి యొక్క కూడిక యొక్క ఉద్దేశం ముందుగా నేను చెప్తాను, ఎందుకంటే త్వరగా మరి ముగించుకుందాం. ఎందుకంటే నాకు ముందుగానే సమయం ఇచ్చారు, చాలా లేట్గా ప్రారంభించాం. ఎందుకంటే మరి విందు కార్యక్రమాలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి. దాని గురించి ఏదేమైనా కానీ అయిపోయినాయి అంటమ్మా. రైట్, ఏం ఇబ్బంది ఏం లేదు, ఆ టైంకి ఫోన్ చేద్దాం. ఏదేమైనా కానీ మెసేజ్ కూడా ఈరోజు షార్ట్గానే ఉంటుంది, ఇబ్బంది ఏం పడకండి. భోజనానికి తినే ముందు చాలామంది యవనస్తులు రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. భోజనం మెయిన్ మీల్స్ తినే ముందు ఏం తింటారు, ఎవరు చెప్పారు, స్టార్టర్స్ అదే దాని ఏమంటారు, ముందు సూప్ లాంటిది అనమాట. సో అలాంటి మెసేజే, ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇంత జనం నిజంగా చాలా సంతోషం వేస్తుంది. చాలామంది రావడం, ఆత్మ సంబంధించిన ఆహారాన్ని భుజించడం చాలా సంతోషం అనిపించింది. ప్లీజ్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆమె ఎలా వచ్చి కూర్చొని లేదా కొంతసేపు నేను ఒక మాట్లాడమంటే మాట్లాడతాను. రైట్, ఏదేమైనా కానీ కృతజ్ఞత కూడిక మరియు ముఖ్య ఉద్దేశం మరి సేవకుల దగ్గర గురువు చెప్పారు. పేదవేదరాజు గారు మరి వారు అస్వస్థత కోరే మరి హాస్పిటల్లో చాలా దినాలు రాజమండ్రి హాస్పిటల్లో ఉండి చాలా బెందపడ్డారు. నేను కూడా వెళ్ళి చూసినప్పుడు కూడా అడుగు వేయలేనటువంటి స్థితిలో ఆ టైంలో నేను చూశాను. ఏదైనా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నేటికి మరి సంవత్సరం అయ్యింది కోలుకుని బాగా రికవర్ అయ్యారు. అందుకే నేను టక్మని గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా నేను అసలు చెప్పాను కదా ముందుగా, నేను ఇక్కడ పని చేయించుకున్నాను, కొంచెం ఇబ్బందిగా ఇదే అసలు ఏమి ఇక్కడికి వచ్చే అటు ఇటు తిరిగేస్తాను, మీరు చూసేమంటారు. వెంటనే గుర్తొచ్చింది ఈ సందర్భం. నిజంగా మలకి గ్రంథం నుంచి చక్కగా చదివించాను, అద్భుతం నిజంగా. ఆ లాస్ట్ వర్షన్ చూసి నాకు నిజంగానే
వేరే గారు అప్పటికి ఇప్పటికి ఎందుకంటే ఒక్క అడుగు తీసి అడుగు లేనటువంటి స్థితిలో చూశాను నేను. అందుకని ఈ వచనం చక్కగా సూట్ అవుతుంది. ఎలా ఉందంట చదువుకుందాం చూడండి ఒకసారి. అయితే నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు ఎలా ఉంటారంట, మీరు బయలుదేరి క్రొవ్వున తోడలు గంతులు వేయినట్లు. ఎగ్జాక్ట్ గా మీరు అలా డైరెక్ట్ గా కంపేర్ చేయకండి. తోడన్నారు అంటారా మళ్ళీ ఇప్పుడు. నిజంగా క్రొవ్వుని తోడ గొంతులు వేస్తే చూసారా, నిజంగా వారి దేవాదేవుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వస్థత నిమిత్తము ఆరోగ్యం అసలు నిజంగా ఆయన కోలుకుంటారా, అసలు బయటికి రాగలరా అని అనుకున్నాను నేను. ఎందుకంటే హాస్పిటల్లో మేము చేసినటువంటి పరిస్థితి అలాంటిది. మరి వారి పేటలో ఇరువురు కూడా, మరి ప్రసాద్ బాబు అలాగే రామారావు, మరి బేబిరత్నం గారు, అసలు వారి తండ్రికి చేసినటువంటి సేవ నిజంగా కనులారా చూశాను. నిజంగా వారు ఎంతో తల్లిదండ్రులు వారు ఎంతో ధన్యులు. నిజంగా ఏమి అన్ని పనులు వదిలేసుకున్నారు, తండ్రితోనే ఉంటూ వారికి చాలా నిజంగా అద్భుతంగా తండ్రికి సేవ చేసుకున్నారు. ఏదేమైనా కానీ దేవుడు ఎంతగానో కృప చూపించి, సో ఇందాక తెలియజేశాడు భయభక్తులు ఖచ్చితంగా. సో భయభక్తులు కలవారిని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ. సో స్వస్థత కూడా, సో భయభక్తులు గలవారికి స్వస్థత మరలా వస్తుందండి. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. యెహోవా యందు భయభక్తులు చూడండి 3వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చక్కటి మాట త్వరగానే ముగిస్తాను, ఇబ్బంది పెట్టను. చూడండి 3వ అధ్యాయము మనకి 7వ వచనంలో చూడండి ఒక మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. సో భయభక్తులు సాగు చెప్పారు. సో భయభక్తులు వారికి ఎలా ఉంటుందంటే ఆరోగ్యము, నీ దేహమునకు ఆరోగ్యమును అలాగే నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే. సో ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారంటారు. సో ఎప్పుడైతే ఆయన మాట వెనకుండా ఆజ్ఞని అతిక్రమించి నడుచుకున్నారు, దేవుని మర్చిపోయి నడుచుకున్న ఇజ్రాయేల్ ప్రజల్ని మీ అందరికి తెలిసిందే. వారికి ఏమొచ్చింది అంటే స్వస్థత అనగానే మనం భౌతిక సంబంధం స్వస్థ అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి స్వస్థత ఖచ్చితంగా వస్తుంది, ఆరోగ్యం ఇస్తాడు, ఎముకలకు సత్వం ఉంటది. సో వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అట్ ది సేమ్ టైం సో దేహానికి ఎలా అయితే ఆరోగ్యము స్వస్థత ఎలా అయితే అవసరమో ఆత్మ కూడా అవసరము. అందుకని ప్రవక్త ఇర్మీయా గారి మాటలు, నేను దానికి స్వస్థత అంటాడు, నేను దానికి స్వస్థత మరలా కలగజేశాను అంటాడు. మరలా కలగజేయడం ఏంటి? అంతకుముందు ఏముంది అయితే ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ప్రవక్త ఇర్మీయా పలికిన మాటల్లో ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అనారోగ్యం వచ్చింది. ఎలాంటి అనారోగ్యం అది? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఒకసారి చూద్దాం ఇర్మీయా గ్రంథంలో సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 33వ అధ్యాయము త్వరగా తీద్దాం. సో చూడండి 6వ వచనం చూడండి. ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవాదేవుడు మాట్లాడతాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అంటే అంతకుముందు మరలా రప్పించడం ఏంటి అంటే అసలు వారికి ఆరోగ్యం లేదా? ఎలాంటి ఆరోగ్యం? భౌతిక సంబంధించినటువంటి ఆరోగ్యం కాదండి అది, అనారోగ్యమే. ఎలాంటిది? ఆత్మ సంబంధించిన అనారోగ్యం వచ్చింది ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకు. అందుకని నేను దానికి ఏమంటాడు, మరలా స్వస్థత రప్పించుచున్నాను. అంటే అంతకుముందు ఏముంది వాళ్ళకి? సో దేని వల్ల వచ్చింది? మరలా ఎందుకు రప్పించాడు అంటే ఆయన తట్టు తిరిగారు కనుకనే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుకనే మరలా నేను స్వస్థతని ఇస్తున్నాను, ఆరోగ్యాన్ని ఇస్తాను. సో స్వస్థత ఆరోగ్యము
కలగాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి ఖచ్చితంగా. సో నేను మరలా స్వస్థత రప్పించున్నాను, వారిని స్వస్థపరచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇజ్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు. అంటే మొదట వారికి ఆరోగ్యం ఉంది, అనారోగ్యం లేదు. సో దాన్ని ఏం చేసుకున్నారు? అనారోగ్యంగా మార్చుకున్నారు. సో ఆ అనారోగ్యం అని పడ్డది ఇక్కడ భౌతిక ఆరోగ్యం అనారోగ్యం గురించి మాట్లాడలే, ఇంటర్నల్ గా ఆత్మీయంగా వారు రోగం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, రోగం ఎందుకు వచ్చింది? ఆయన ఆజ్ఞను మీరారు. భయభక్తులు ఇందాక చెప్పారు, భక్తి ఉంది కానీ భయం లేదంట. దేవుడు అసలు భయం లేదంట. వాళ్ళకి చెప్పిన మాటలు పేర్చేవారు పెట్టారు, వారికి ఇష్టానుసారంగా నడిచారు. అందుకనే మాట్లాడుతున్నాడు, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదను. ఇంకెనకి జ్ఞాపకం చేసుకోడు. సో ముఖ్యంగా భయభక్తులు కలిగి ఉండాలి. సో అట్టి వారికి ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యము, ఎముకలకి సత్తువ కలిగిస్తారంట నిజంగా. మరి అలాంటి ఆరోగ్యం వచ్చినటువంటి దేవాది దేవునికి ఏం చెప్పుకోవాలండి? మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ప్రతి రోజు కూడా, దేవా ఈ రోజు నన్ను సజీవ లెక్కలో నిలబెట్టావు, నాకు ఒక దినాన్ని చూడటానికి, తొల్లారా చూడటానికి నాకు మరొక దినాన్ని నాకు అనుగ్రహించావు దేవాని ఎంతమంది చెప్తున్నారంటే థ్యాంక్స్. నిజంగా పొద్దున లేవడం కానీ లేవడం మన కార్యక్రమాలే ఎంత లోకానుసారమైనటువంటి జీవితమే నిజంగా. క్రైస్తవులు మనం కూడా అందరం సో అలాగే లోకంతో కలిసిపోతున్నాం అంతే. దేవుని జ్ఞాపకం చేసుకుంటుందండి. ఏదైనా అస్వస్థత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లేదంటే ఏదైనా అవసరం ఉన్నా ఆ విషయాల్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రతి విషయంలో కూడా ఇందాక చెప్పారు చాలా చక్క, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి ఖచ్చితంగా. ఇలా చేయుట ఇది దేవుని చిత్తము. కృతజ్ఞత అనగానే సో చక్కటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను. ఇంకా నాకు సౌండ్ కనపడుతుంది, అందుకని అవలేదేమో అనుకున్నాను నేను. సో థ్యాంక్స్ అనగానే మనం గ్రామంలో అనేక విషయాలు సందర్భాలు చూసాం. అందరూ సేవకులు చెప్పుకుని ఎప్పుడుని మనకి బాగా గుర్తొచ్చింది ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి బెత్లెహేమ్ అనగానే అందరికి తక్కువ గుర్తొస్తుంది. సో కృతజ్ఞత గురించి చెప్తాను, ఎందుకంటే మర్చిపోకూడదండి. దేవుడు చేసిన మేళను మర్చిపోకూడదు. ఖచ్చితంగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ముగిస్తాను నేను ఖచ్చితంగా. దావీదు గారు, మీ అందరూ తెలిసింది దావీదు గారు ఆయనకి పర్సనల్ బాడీ గార్డ్స్ ఉన్నారు. ఒక 30 మంది ఆయన పర్సనల్ బాడీ గార్డ్స్ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. అంటే ఇది క్రిస్మస్ సీజన్ బెత్లెహేమ్ అనగానే బాగా అర్థమవుతుందని చెప్తున్నాను కృతజ్ఞత గురించి. ఆ 30 మందిలో 3 హేమహేములు ఉన్నారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. దావీదు గారు రాజు ఉన్న టైంలో ఆయన ఏర్పరచుకున్నారు. 30 మంది పర్సనల్ బాడీ గార్డ్స్ ఉన్నారు. అంటే వారికి దావీదు గారు మనసు ఎదిగినటువంటి వారు, ఆయనకి ఏం కావాలో, ఏ టైంకి ఏం కావాలో తెలిసినటువంటి వారు. ఆ 30 మందిలో 3 అరివీర భయంకరులు ఉన్నారు. 3 అంటే ఆయనకి ఏమన్నా రాబోతుందే, కీడు ఏమన్నా రాబోతుందని తెలవని వెంటనే అటాక్ చేసేవారు. 3 చాలా ఎంతలా అంటే బాడీ గార్డ్స్ పర్సనల్ గా. వారు 3 ఒక సందర్భంలో దావీదు గారు, వారి పేర్లు కూడా మీకు 2 సమూయేలు గ్రంథంలో కనపడతాయి. అద్భుతం అండి నిజంగా. అందులో 2 ఆయన ఎలియాజర్ గారు, 3 ఆయన షమ్మి అనుకుంటా. మొదట ఆయన 2 సమూయేలు కనపడతాడు. తక్కువ ఏదో ఉంటుంది పేరు. 3 ఉంటారు. ఆ 30 మందిలో 3 బాగా అసలు ఆరుతేరిన వాళ్ళు యుద్ధాలు. ఈయన ఫిలిస్తీన్ల ప్రాంతంలో, అంటే ఫిలిస్తీన్లకి ఎప్పటికీ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూ ఉండేది. ఆయన ఒక దుర్గంలో ఉన్నప్పుడు, ఎవరో దావీదు గారు ఒక దుర్గంలో ఉన్నప్పుడు, బెత్లెహేమ్లో ఫిలిస్తీన్లు ఉంటారు. జాగ్రత్తగానండి. బెత్లెహేమ్లో ఫిలిస్తీన్లు ఉన్నప్పుడు బెత్లెహేము నీళ్లు తాగాలని అనిపిస్తుంది దావీదు గారు. తెలుసండి, బెత్లెహేమ్ అటువంటి బావులు అటువంటి నీళ్లు తాగాలని కోరిక పడుతుంది ఏంటి దావీదు గారు. ఆయన క్యాజువల్గా
ఈయన ముగ్గురు బాడీ గార్డ్స్ ఎప్పుడు ఉంటారు వాళ్ళకి, దావీదు గారికి. అబ్బా ఆ బెత్లెహేంలో ఉన్నటువంటి వాటర్, ఆ బావులో ఉన్నటువంటి నీళ్లు తాగాలనిపిస్తుంది, తాగితే ఎంత సంతోషంగా ఉంటది అని అన్నప్పుడు ఈ బాడీ గార్డ్స్ ఉంటారు ముగ్గురు. అదే పేరు చెప్పాను కదా మీకు, చెప్తాను 2 సమయాలు మీకు కనపడదు, ఇంటికి వెళ్ళి చదవండి. వీరు చివరి పడగానే ఒక ప్రధానితో మాట్లాడినప్పుడు అబ్బాయి ఎంత బాగుంటుంది, మనం క్యాజువల్గా మాట్లాడుకుంటాం. వీళ్ళు పక్క నుంచి విని ఏం చేస్తారో తెలుసా అండి, దావీదు గారి కోసం ఫిలిష్తీయులు అంటే చేతులు కాసు కూర్చుంటారు. వీరు ఎప్పుడు వస్తారా, వీరి మీద అటాక్ చేద్దామా యుద్ధంలో అని కాచు కూర్చున్నటువంటి ఫిలిష్తీయులకి మధ్యలోంచి నడుచుకుని, అంటే వారు ముందుకి వెళ్ళి ఆ బావులో నీళ్ళు తీసుకొచ్చిస్తారు దావీదుకి, తెలుసా అండి. అంటే ఈ క్యాజువల్గా అబ్బా బాగుంటది మనం అనుకుంటాం, అది తింటే బాగుంటది, పలానా ప్లేస్కి వెళ్తే ఎంత బాగుంటది అనుకుంటాం. అక్కడ వెళ్ళగానే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. సో మనకి దక్కినప్పుడు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాంతంలో నీళ్లు, బెత్లెహేం ఉన్నటువంటి నీళ్లు ఎంత మధురంగా ఉంటాయి, ఆ బావులు నీళ్ళు తాగితే ఎంత బాగుంటది అని అనుకున్నాడో. ఒక ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాటలు విని వెళ్ళిపోతారు ముగ్గురు. వెళ్ళిపోయి ఫిలిష్తీయులు ఎదురుగా వారితో వారిని మరి ఓడించి అటాక్ చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇస్తారు. నిజంగా దావీదు గారికి ఇచ్చినప్పుడు దావీదు గారి హృదయం అసలు ఏంటి, అసలు నా కోసమా, నా కోసం మీరా తీసుకొచ్చింది, మీ ప్రాణాలకు తెగించా ఎదురెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అసలు ఇది తాగితే అసలు అర్థం ఉందా నాకు, నేను ఓకే ఇష్టపడ్డాను, బెత్లెహేంలో నీళ్ళు ఎంత మంచిగా ఎంత బాగుంటాయి అని తాగాలనుకున్నాను, కానీ మీ ప్రాణాలు లెక్క చేయకుండా నా కోసం నీళ్ళు ఇచ్చారా, తాగలేని అన్నాడు. అక్కడ మీకు కృతజ్ఞత కనపడాలండి, ఎందుకంటే అబ్బా తెచ్చారు తాగేసం అయిపోయిందంటే కాదండి అక్కడ, అవునా. ఎవరైనా అలా చేస్తారు, కానీ దావీదు హృదయం అందుకనే ఉదయాన్నిసార్లు అయ్యాడు దేవునికి. ఎందుకంటే భయభక్తులు కొన్నిసార్లు తప్పడగా చేసినా మరలా రీబిల్డ్ చేసుకున్నాడు తన జీవితాన్ని, తెలుసా అండి. తన జీవితాన్ని రీబిల్డ్ చేసుకున్నాడు, పునర్నిర్మాణం చేసుకున్నాడు దావీదు. అందుకంత గొప్పగా హృదయాన్సారుడు అయ్యాడు. నిజంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా అలా ఉండాలని నిజంగా అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడైతే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారో అప్పుడు వెంటనే దావీదు హృదయం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బహుశా ఏడ్చి ఉండొచ్చేమో. నిజంగా ఏంటి, ముగ్గురు ప్రాణాలు పానంగా తెచ్చింది నీళ్ళ, ఆ నీరు కోసమా మీరు వెళ్ళిందని ఆ నీళ్ళు తాగపోసేస్తారు, తెలుసా అండి. దేవుడితో మాట్లాడు, దేవా ఏంటి ఈ నీళ్ళు నేను అసలు తాగలేను, అసలు మంచివే నీళ్ళు, ఎంతో కోరుకున్నాను తాగాలని, వాళ్ళు ప్రాణాల్లో లెక్క చేయకుండా నా కోసం నీళ్ళు తీసుకొచ్చారా, నా కోరిక తీర్చడానికి ప్రాణాలు పణంగా పెట్టారని కృతజ్ఞతా భావంతో తాగడండి, పారపోసేస్తారు. నిజంగా 2 సమయాలు చూద్దాం. నేను సినిమా స్టోరీ చెప్తున్నారు ఉండేది నిజంగా. 2 సమయాల గ్రంథంలో చూడండి ఒకసారి, ఈ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయంలోనే చూద్దాం. 23వ అధ్యాయంలో మనకు కనపడితే ముగ్గురు 3 పర్సన్స్ చూద్దాం. 23వ అధ్యాయంలోనే ముగ్గురు మనకు పేర్లు మనకు కనపడతారు. చూడండి 8వ వచనం చూద్దాం ఒకసారి. నేను ఇంట్రడక్షన్ ఇచ్చి అసలు సందర్భంలో వెళ్తాను, చెప్పి ముగిస్తాను. నేను 8వ వచనం చూడండి, 23వ అధ్యాయము. దావీదు అనుచరులలో బలాజ్యులు ఎవరనగా అంటూనే చూడండి, అందులో ఒక ఆయన పేరు తక్మోనీయుడు అని కనపడుతుంది. రెండో ఆయన పేరు చూడండి ఎలియేజరు అని కనపడుతుంది. చూడండి మూడో ఆయన పేరు లాస్ట్ లో చూడండి 11వ వచనం కనపడుతుంది. మూడో ఆయన పేరు సో షమ్మా అని ఉంటది. సో ఎలియాజరు గారు కూడా కనపడుతుంది మనకి. చూడండి ఎలియాబు, ఎలియాజరా చూడండి 9వ వచనంలో ఎలియాజరు రెండో ఆయన, మూడో ఆయన షమ్మా. ఈ ముగ్గురు నిజంగా ఇందాక చెప్పాను పర్సనల్ బాడీ గార్డ్స్ అనమాట. దావీదుకి ఎంత ఎలామన్నా కానీ అటాక్ చేస్తారు ఖచ్చితంగా. దావీదుని ప్రొటెక్ట్ చేసుకునేవారు, ఇంకా అపాయింట్ చేసుకుంటాడు దావీదు. సో చూడండి దావీదు ఎక్కడ ఉన్నప్పుడు 13వ వచనం చూడండి. మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠుడైన ముగ్గురు పాతకాలం మందు అదుల్లాము గుహలో ఉన్న దావీదు వద్దకు వచ్చినప్పుడు చూడండి ఫిలిష్తీయులు రెఫాయిములో లోయలో దండు దిగి ఉన్నప్పుడు. సో చూడండి ఆపోజిట్ గా ఉంటారు. దావీదు దుర్గంలో ఉండెను. చూడండి ఫిలిష్తీయులు దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. అప్పుడే కలుగుతుంది దావీదుకి, అబ్బా బెత్లెహేము బావులు నీళ్ళు ఎంత బాగుంటాయి, తాగితే ఎంత సంతోషంగా ఉంటది అన్నప్పుడు చూడండి దావీదు
బెత్లెహేము గవి దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన యెడల ఎంతో సంతోషించదని అధికారితో పలుకగా. చూడండి, వెళ్ళిపోయినప్పుడే ఆ ముగ్గురు బాలాజీలు ఫిలిస్తీన్ల దండు కావాలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవి దగ్గర బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు ఏముంటుందని మనసు, ముగ్గురు ప్రాణాలు తెగించి నీళ్లు తెచ్చారు అక్కడ. ఎలా ఉంటది? దావీదు మనసు ఏమైందంట? మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణముకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనల్లకుండెను. తాగలేకపోయాడు. ముందుగా తాగితే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. సో ఇక్కడ మీకు కృతజ్ఞత అనేది కనపడాలి. ఎందుకంటే తెచ్చేస్తే అంటే వారి ప్రాణాల పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత భావం చూసారా? నీళ్ళ కోసమా? సో ఆ బెత్లెహేములో ఉన్నటువంటి నీళ్లు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేనిచ్చే నీళ్లు తాగినవాడు ఎన్నటికి కూడా దప్పిగా ఉన్నాడు. అవునా? అది ఆయన ఇచ్చే నీరు, జలము, జీవజలము. అద్భుతం కదా నిజంగా. సో ఆయన ఇచ్చే జలము ఎప్పటికీ దాహం ఏదంట. ఆ జలం అంటే నిత్య జీవము. అంటే ఆ జలము దేవుని యొక్క వాక్యము. ఖచ్చితంగా వాక్యానుసారంగా నడవాలి. సో సామెత గ్రంథంలోనే 4వ అధ్యాయంలో చక్కటి మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. సామెత గ్రంథం చూడండి, 4వ అధ్యాయంలోనే చూడండి, 4వ అధ్యాయము ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. దొరికిన వారికి జీవమును. ఏం దొరికిందంట? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరము ఆరోగ్యమును ఇచ్చును. ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే ఎన్నడికే దప్పిదండి. సో కంప్లీట్ హీలింగ్ ఉంటది, స్వస్థత ఉంటది, ఎముకలకు బాగా ఉంటది. సో ఇవన్నీ మనకి కలగాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవుడు చేసిన మేలని ఎన్నటికీ మర్చిపోకూడదు. సో ఇందాక చక్కగా చెప్పారు కీర్తన గ్రామం నుంచి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదిస్తారు. అట్టి వారు చూడండి చేతుల కష్టార్జితం. సో 108వ కీర్తన కూడా అద్భుతంగా ఉంటది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు, నీవు నీ పిల్లలను కూడా చూస్తావు. సో పెదవేర రాజు గారు నిజంగా ఆయన ఎంతో కష్టపడ్డారు. సో ఎప్పటి నుంచో నిజంగా చాలా కష్టపడ్డారు. బెడ్లో ప్రయోజకులయ్యారు. సో బిడ్డలను కూడా చూస్తున్నాడు ఆయన. సురేష్ పిల్లల్ని, అదే నల్లి పిల్లలను కూడా చక్కగా ఆడుకున్నాడు ఆయన. ఎప్పుడు అయినా ప్రార్థన మాట్లాడండి మానరు ఆయన. ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయరు. ఖచ్చితంగా ఎప్పుడైనా వేభిరాత్రం గారు ఏమన్నా ఫంక్షన్లు ఏమైనా ఉంటే పాపం ఈయన పంపించి వెళ్ళిపోతారేమో కానీ నిజంగా ఆయన అయితే మానరండి. నిజంగా ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి కార్యక్రమంలో కూడా పాల్పొప్పులు పంచుకుంటారు. నిజంగా ఇతరులు ఒకవేళ ఒకరి పని ఉన్నా వారి కుటుంబం నుంచి ఖచ్చితంగా అటెండెన్స్ ఉండదు. ప్రభు దీన్ని నిర్లక్ష్యం చేయరు. ఒకవేళ ఎంత పని ఉన్నా కానీ ఒక్కరన్నా వస్తారు ఖచ్చితంగా. ఇతరులు ఒక్కోసారి ఇతరు మానకుండా ఉంటారండి. నిజంగా మానరండి. ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే వీరరాజు గారు వస్తారు. ఒకవేళ ఈయన ఏమైనా ఉంటే వేభిరత్నం గారు వస్తారు. ఎవరు వారి కుటుంబం నుంచి. అందుకనే వారి కుటుంబం సో చాలా శ్రమలు కష్టాలు ఉన్నా కానీ దేవాదేవుడు ఎంతగానో కృప చూపించి మరి ఆయన స్వస్థపరిచి సో ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, కాస్తాడు, కాపాడతాడు. అద్భుతంగా మరి వీరరాజు గారిని ఆయన కాపాడి ఈరోజు సంవత్సర దినాలు నిజంగా కృపని తోడ ఎలాగైతే గొంతులేస్తుందో ఆయన కూడా అలాగే చక్కగా అసలు ఈయనకి ఏ సత్యం జరగలేదు, అసలు ఈయనకి ఏ అనారోగ్యం కూడా రాలేదు అని అనుకునేంతగా ఆయన ఉన్నారు. ఖచ్చితంగా అంతా దేవుని యొక్క మహాకృపని మరొకసారి తెలియజేసుకుంటూ మరి దేవాది దేవుడు మరి ఇట్టి ఆరోగ్యాలు అనుగ్రహించి ఆయన యొక్క ఆత్మ సహాయాన్ని ఆయనకు ఉంచి ఆయనతో పాటు ఆయన కుటుంబానికి వారి బిడ్డలకి అనుగ్రహించి నడిపించును గాక. ఆమె అమ్మ శ్రద్ధగా కూడా వందనాలు.